ద్రౌపది మాత గురించి, సీతాదేవి గురించి వాళ్ళకి జరిగిందే కదా. ఏదైతే నేను ఆ పదాన్ని వాడదలుచుకోవట్లేదు, బట్ మీకు అర్థమైపోయి ఉంటుంది. అని చరిత్రని వక్రీకరించి మన అమ్మని అన్నాడు మాట. నేను ఇప్పటిదాకా చాలా జాగ్రత్త ఒక మాట అటు ఇటు లేకుండా ఉన్నాను, కానీ వెళ్ళిపోయే ముందు ఒకటే మాట, నా రాముడు గురించి, నా సీతమ్మ తల్లి గురించి, నా ఆంజనేయ స్వామి గురించి, నా శ్రీవారి గురించి, నా పరమశివుడు గురించి ఏదైనా మాట్లాడితే అలా మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఒక్కడని చెప్పి నేను చెప్పట్లేదు. కొడకల్లారా ఖబర్దార్. సుమారు 7-8 నెలల క్రితం ఒక వ్యక్తి నా మీద వీడియో చేశాడు. ఆ వీడియోలో నేను వేసుకున్న ఆంజనేయ స్వామి మాలని తులనాడాడు. నేను ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఇవాళ అదే వ్యక్తి మీద నేను మాట్లాడలేదు అని చెప్పి అదే ఆంజనేయ స్వామి మాల గురించి మళ్ళీ మాట్లాడుతున్నారు. దాని మీద కూడా నేను ఇవాళ మాట్లాడాను. కాకపోతే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నా ధర్మం, నా రాముడు నాకు నేర్పింది ఒకటే. మన తప్పు లేకపోయినా మనల్ని నిందించిన, మనల్ని వేలెత్తి చూపించిన, మన ధర్మాన్ని క్వశ్చన్ చేసిన, మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇన్ఫాక్ట్ అలా ముందుకెళ్ళడానికి 2 విషయాలు తోడ్పడతాయి: ఓర్పు, సహనం. ఇవాళ అదే ఓర్పు సహనాన్ని గుండెల్లో పెట్టుకుని నేను మాట్లాడుతున్నా. దుర్భాషలాడను, గీత దాటి మాట్లాడను. కాకపోతే నా దృష్టిలో కొన్ని కామెంట్స్ వచ్చాయి మన దైవాల మీద, మన ధర్మం మీద. అదేంటది చాలా ఈజీగా, అవలీలుగా ఏమవుతుందిలే మనకి, వీళ్ళు పట్టించుకోరు అనే ఒక యాటిట్యూడ్తో ఈ వ్యక్తి మాట్లాడడం జరిగింది. తన పేరు అన్వేష్. ఇన్ఫాక్ట్ ఈ వ్యక్తి గురించి నేను ఆ రోజు మాట్లాడకపోవడానికి కారణం కూడా ఆ వ్యక్తి నన్ను అన్నాడు, దేశం ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛనిచ్చింది. నన్ను క్రిటిసైజ్ చేసే ఒక తప్పు చేసినట్టు కాదు, అది నేను తీసుకోగలుగుతా. ధర్మం నన్ను కాపాడుతుంది అనే నమ్మకం నాకు ఉంది. ప్లస్ నేను చెప్తున్నాను, తిను చేసే వీడియోస్ నేను చూడను. అట్లీస్ట్ ఆ వీడియోస్ నేనైతే ఆడియన్స్ కాదు. ఆ వీడియోస్ తప్పని నేను చెప్పట్లేదు, ఆయన చేస్తున్న పని తప్పని నేను చెప్పట్లేదు. నాకు ఆ పర్టికులర్ వీడియోస్ మీద విజిబిలిటీ తక్కువ కాబట్టి ఆయన నా మీద వీడియో చేశాడు కాబట్టి ఆ వీడియో కూడా నేను చూడలేదు. ఇన్ఫాక్ట్ ఎవరు ఎలాంటి వీడియో నా మీద చేసినా కూడా నేను ఫస్ట్ దాన్ని చూడను. చూసి ఎందుకు మైండ్ పాడు చేసుకోవడం అని చెప్పి దాని సారాంశం ఏంటో చెప్పేమంటే అందులో ఏదైనా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా నేను తీసుకుంటా. ఏదో ఫన్కి దుర్భాషలాడదాం, ఏదో వ్యూస్ వస్తాయని దుర్భాషలాడదాం అంటే నేను దాన్ని సీరియస్గా తీసుకునే మనిషిని కాదు నేను. సో ఆనెస్ట్గా గత 20-24 గంటల వరకు అసలు ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ మీద నాకు అంతగా అవగాహన లేదు. థంబ్నెయిల్స్ చూస్తున్నాను. మోస్ట్లీ శివాజీ గారు మాట్లాడిన మాటలకి, అన్వేష్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలకి మధ్యలో ఉండే టు అండ్ ఫ్రో నాకు తెలిసినంత వరకు అది జరిగింది. అందుకని నేను దీని మీద పర్టికులర్గా మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే శివాజీ గారు ఏదైతే స్టేజ్ ఎక్కి మాట్లాడారో, దండోరి అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన ఆడపిల్లల గురించి ఏదైతే మాట్లాడారో అది ఎథికల్గా తప్ప కరెక్టా, లీగల్గా తప్ప కరెక్టా, అది ఈ పర్టికులర్ వీడియో పర్వ్యూలోకి రాదు. అది ప్రస్తుతానికి అప్రస్తుతం, అనవసరం. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు దొల్లిన కొన్ని పదాలు ఉన్నాయి కదా, అది నేను ఇక్కడ వాడదలుచుకోవట్లేదు. అందులో కొన్ని బూతు మాటలు ఉన్నాయి. అది తప్పని చెప్పి ఆయన కూడా ఒప్పుకొని క్షమాపణ అడిగారు. దాని మీద అన్వేష్ అనే వ్యక్తి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో బూతు మాటలు వాడి శివాజీ గారి మీద ఆయన కాంటెంట్ చేశాడు. అది కూడా ఆయన ఒక పర్స్పెక్టివ్ ముందు పెట్టాడు. అది ఆయన భావ ప్రకటన స్వేచ్ఛ, ఆడవాళ్ళు ఎట్లా బట్టలు వేసుకోవాలి అని. నేను నిజం చెప్తున్నా, దేశానికి సంబంధించిన సమస్యలు మనం చూసుకుంటే ఇది వద్దులే, దీని గురించి మనం ఎందుకు, అందరూ మాట్లాడుతున్నారు కదా, దిస్ ఇస్ నాట్ అస్ అని చెప్పి నాకు ఇన్ఫాక్ట్ ఆ వీడియో చేస్తే నాకు ఈజీగా రీచ్ వెళ్ళే వీడియో అది. ఒక నలుగురిలోకి ఈజీగా రీచ్ అయిపోయే వీడియో అది. బట్ రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది, వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారని నేను ఆగాను. దీని తర్వాత అన్వేష్ అనే వ్యక్తి ఏం మాట్లాడారో నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఎందుకంటే దీని మీద రొటేట్ అవుతుంది అనుకున్నాను నేను. కాకపోతే మన వీడియో కింద కొన్ని కామెంట్స్ వచ్చి దీని గురించి మాట్లాడండి అని చెప్పి, అండ్ ఆయన మాట్లాడిన కొన్ని వీడియోస్ని నాకు చూపించారు. డిఎంస్ చేశారు, నా టీం కూడా నాకు చూపించింది. నేను ఒకటే చెప్తున్నా, నేను 3 పాయింట్ని అడ్రస్ చేద్దాం అనుకుంటే ఇక్కడ కేటగారికల్గా అన్వేష్ అనే వ్యక్తిని వేలైతే చూపించేసి 4 మాటలు మాడేసి సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ తీసుకోకుండా మనం వెళ్ళిపోవడం చాలా సులువు, చాలా సింపుల్ అది. బట్ ఇవాళ మనం ధర్మాన్ని, మన సీతమ్మ తల్లిని ప్రతి భారతీయుడికి తల్లి లాంటి వ్యక్తి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది ముసల్మాన్ సోదరులు ఉన్నారు, క్రైస్తవ సోదరులు కూడా ఉన్నారు. ఈ దేశం మీద, ఈ నేల మీద పుట్టి పెరిగినందుకు హిందూ దేవుని కూడా పూజించాలని చెప్పి నేను చెప్పట్లేదు. కానీ సీతమ్మ తల్లి లాంటి వ్యక్తిని ఒక మాట అంటే మీకు కూడా ఎక్కడో చివుక్కుమని ఉంటుంది కదా. అండ్ దానికన్నా ఇంపార్టెంట్ కదా ఈజ్ ఆఫ్ సేయింగ్ ఇట్. ఈజీగా, చాలా సులువుగా, ఏదో ఒక న్యాచురల్గా వచ్చే వాక్యంలో అది వచ్చేసింది. లోపల ఒక 500 కిలోల బరువుతో కొడితే ఉంటుంది కదా, అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నేను చూశాను, నేను అలా అనిపించింది నాకు ఆ వీడియో చూడగానే. ఆ క్లిప్పింగ్ నేను చూశాను. రెండోది దీపు చంద్రదాస్ మీద కూడా ఆయన ఏదో మాట్లాడాడు, దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వాలి. మూడోది మన భారతదేశం